వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. మనం మొన్న చేసిన ఒక వీడియో 2 వారాల క్రితం చేసిన ఏదైతే ఉందో, ఆన్‌లైన్ డెలివరీ జాబ్స్ వల్ల యువత యొక్క జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే ఒక వీడియోకైతే చాలా మంచి స్పందనొచ్చింది. ఇప్పుడైతే మనం బైక్ టాక్సీ యాప్‌లు ఈ రైడర్స్‌ని ఎలా దోచుకుంటున్నాయనే అంశంపై లైవ్‌లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అంటే పూర్తిగా మొత్తంగా ఒక రోజు మొత్తం ఒక బైక్ టాక్సీ యాప్‌లైన ర్యాపిడో గాని ఏదైనా ఒక బైక్ టాక్సీ యాప్ వేస్తే ముఖ్యంగా ఉదాహరణకి మనం ఒక ర్యాపిడో తీసుకున్నాం. అసలు అసలు ఎంత మిగులుతుంది? అసలు ఆ రైడర్ నుంచి ఆ ర్యాపిడో యాప్ ఎంత దారుణంగా దోచుకుంటుంది? ఈ బైక్ టాక్సీ యాప్స్ ఏ విధంగా దోచుకుంటున్నాయి? దానివల్ల అటు రైడర్ యొక్క ఆరోగ్యం, అదేవిధంగా అతని యొక్క బండి ముఖ్యంగా అతని జీవితంలో చాలా విలువైన సమయాన్ని కోల్పోతున్నాడు. ఇక మనం ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి వాటిలో ఎందుకు దూరుతున్నాం అంటే, నిజంగా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు? ఏదో ఒక విధంగా ఎంతో కొంత కనీసం మన డబ్బులు మనమైనా సరే, మనకు రెగ్యులర్‌గా ఖర్చులకుండే డబ్బులైనా, లేదంటే ఒక ఎగ్జామ్ ఫీజ్ కట్టడానికైనా ఏదైనా సరే, లేదా ఇంట్లో ఏదో ఒక చిన్న అప్పు తీరుతదనే ఒక ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ఈ బైక్ టాక్సీ గాని, ఈ ఆహ్, మన డెలివరీ యాప్స్‌లో గాని జాయిన్ అవ్వడం. ఇక వన్స్ జాయిన్ అయిన తర్వాత దాంట్లో పడి బయటికి రాలేక అంటే ఒక రకంగా డైలీ రోజు జబ్బులు ఆడుతూ ఉంటాయి. కానీ చివరికి మిగిలేది మహా అయితే ఒక రోజు మొత్తంగా తిరిగితే, మహా అయితే ఒక రోజు కూలికి వచ్చేది కూడా నీకు రాట్లేదు. గట్టిగా అయితే ఒక 500కి మించి నువ్వైతే ఎక్కువ సంపాదించలేవు. సో, దీనిపై ఇప్పుడు ప్రస్తుతం బైక్ టాక్సీ యాప్ ఏదైతే ఉందో, దానిపై ఇప్పుడు ప్రస్తుతం మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తంగా తిరిగితే ఎంతొస్తుందని లెక్కలతో సహా చూపించడం జరిగింది. ఒక్కసారి ఆ లెక్కలు మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లైవ్‌లో ర్యాపిడో రైడర్స్‌ని ఎలా మోసం చేస్తుందనేది మనం క్లియర్‌గా చూద్దాం. ఇది ర్యాపిడో యొక్క ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. వీఐపీ రోడ్ నుంచి ద్వారకా నగర్ కట. సో, ఈ ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత మన లొకేషన్ వస్తుంది. ఈజీగా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్‌కి మనం అయితే చేరుకోగలుగుతున్నాం. కస్టమర్ దగ్గరికైతే మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో, ఓకే. మ్యాప్ ద్వారా అంటే మీకు కొద్దిగా ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో ఇంక అలా చేసుకుంటూ పోతే అంటే ముఖ్యమైన విషయం కాకుండా వేరేది టాపిక్ డైవర్ట్ అయిపోద్దని చెప్పి. సో, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ర్యాపిడో వోడు రైడర్‌ని ఏ విధంగా దోచుకుంటాడనేది. ఓకే. రైడ్ యాక్సెప్ట్ చేసాం. ఓటీపీ చెప్పింది మేడం. మనం ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేసాం. ఆల్‌మోస్ట్ రైడ్ కూడా ఫినిష్ చేసేస్తున్నాం. ఇదంతా కాదు. దీని తర్వాతదే మనకి అసలు సిసలైన ఒక రైడర్‌ని ర్యాపిడో చూడండి. ఇంకా అలా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాడాడు. అలా ఆర్డర్‌లు ఇస్తూనే ఉంటాడు. మనమేంటి అబ్బబ్బా! ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లొచ్చేస్తున్నాయి. ఈరోజు మనం 2000 సంపాదించేద్దాం, 3000 సంపాదించేద్దాం అనుకుంటున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నేను చాలా క్లియర్‌గా లెక్కలతో చూపిస్తాను. చూడండి అలా ఆర్డర్‌లతో అలా ఇంకా మమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాడాడు. ఓకే. ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయాం. అబ్బా! ఇప్పుడు చూద్దామండి ర్యాపిడో వాడు మనకి ఎంత డబ్బు ఇచ్చేస్తున్నాడనేది ఒక రైడ్‌కి. అమ్మో! రూ. 16 రూ. 16 మీవనుకోరు. కంగారు పడకండి. ఇందులో కూడా దాదాపు 25% ఖర్చేస్తాడు. చూడండి నేను చెప్తున్నాను కదా! అదండి. అబ్బా! ఓకే. ఇప్పుడు మనకి రూ. 16 వచ్చిన టోటల్ క్యాప్టన్ ఫేర్ ఎంతుందో చూద్దాం. అమ్మో! చూసారండి? ఆర్డర్ ఫేరు రూ. 16 కమిషను -1.8 ర్యాపిడో ఒకటి తీసుకుంది. జీఎస్టీ చూడండి -2.11 టోటల్‌గా మనకొచ్చిందెంతండి ఈ ఆర్డర్ మీద రూ. 12.09 అంటే దాదాపు -3.91 ఆల్‌మోస్ట్ రూ. 16 రూ. 4 అంటే దాదాపు 25% లాగేసాడు ఇక్కడి నుంచి. సో, ఈ విధంగా ర్యాపిడో రైడర్స్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే దోచుకుంటుంది. అంటే చూడండి మొత్తం పెట్రోల్ మనది, బండి మనది, మొబైల్ మనది, ఛార్జింగ్ మనది, మన విలువైన సమయం మనది. అయినా సరే ర్యాపిడో ఏ విధంగా ఇవ్వాల్సిన దానికి మినిమమ్ కూడా రూ. 12 ఒక రైడ్‌కి. ట్రాఫిక్ పోలీసులతో దొబ్బులుకెయ్యాలి. అక్కడ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మేడం బాబు రారా బాబు తొందరగా నేను అర్జెంట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోవాలి, లేదంటే స్కూల్‌కెళ్ళిపోవాలి, లేదా కాలేజ్‌కెళ్ళిపోవాలని కస్టమర్ దొబ్బేస్తాడు. ఇవన్నీ భరిస్తే మనకొచ్చిందెంతండి ఒక రైడ్‌కి రూ. 12 బాగా గుర్తుపెట్టుకో. ఈ రూ. 12 దాదాపు నువ్వు రూ. 16 రావాల్సిన దగ్గర వాడు రూ. 12 ఇచ్చాడంటే 25% కమిషన్ లాగేసాడు. దీని తర్వాత కొన్ని బంపర్ ఆఫర్‌లు పెడుతుంటాడు. ఇగోండి ఇవే ఆ బంపర్ ఆఫర్‌లు. కంప్లీట్ 18 రైడ్స్ రూ. 90, కంప్లీట్ 29 రైడ్స్ రూ. 80, నెక్స్ట్ 39 రైడ్స్ రూ. 100, 48 రైడ్స్ రూ. 330 అంట. అంటే 48 రైడ్‌లు చేయాలంటే దాదాపు తక్కువలో తక్కువ 5 కిలోమీటర్లు ఏసుకున్న రాను పోను 240 కిలోమీటర్లు ఒక మనిషి డైలీ బండి మీద వాడి సొంత బండి మీద వాడి సొంత ఆరోగ్యం చెడగొట్టుకొని తిరిగితే ఒక రోజుకి 240 కిలోమీటర్లు తిరగాలంటే ఎంత టైం పడుతుందండి? చూడండి. ఇదేదో స్ట్రెయిట్ రోడ్ కాదు ఎళ్ళొచ్చేయడానికి. సో, అదే విధంగా
అంటే పెట్రోల్ కూడా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. రోజుకి 240 కిలోమీటర్లు తిరగాలంటే ఒక 60 మైలేజ్ ఇచ్చే బండి తీసుకుందాం. అంటే దాదాపు 4 లీటర్లు కొట్టించాలి. అంటే లీటర్ రూ. 110 చొప్పున యేసుకుంటే రూ. 440. సో, నీకొచ్చిన కమిషన్ 600లో పెట్రోల్ తీసేస్తే ఇన్సెంటివ్స్ వచ్చిన కమిషన్‌లో 600లో రూ. 440 తీసేస్తే రూ. 160 మిగులుతుంది. ఈ రూ. 160 నీకొచ్చిన కమిషన్. ఆడు ఎర్న్ అప్ టు అన్నాడు కదా! అది కాదండి. అంటే అదే విధంగా ఇప్పుడు 48 రైడ్లు రూ. 16 చొప్పున యేస్తే రూ. 768 వస్తాయి మీకు. అంటే ఇందులో 25% కమిషన్ తీసేస్తే 768లో రూ. 192 మిగులుతుంది. చూడండి. అంటే ఇక్కడ కూడా రూ. 768లో మైనస్ రూ. 192 ఈజ్ ఈక్వల్ టు రూ. 576 మీకు మిగులుతుందండి. రూ. 768 మీరు సంపాదనలో ఆ 25% కమిషన్ రూ. 192 తీసేస్తే రూ. 576 కేవలం మీకు మిగులుతుంది. అదే కాకుండా ఈ 576 అమ్మో! రూ. 500 సంపాదించేసాం. అమ్మో! అదొక కమిషన్ ఒక 600 వచ్చిందనుకోండి. అక్కడ కమిషన్ ఎంత మిగిలిందండి? రూ. 192 మాత్రమే. మొత్తంగా 576 ప్లస్ రూ. 192 ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్‌గా మీకు రూ. 768 చిల్లరండి. రూ. 768 చిల్లరే. ఒక రోజు మొత్తం మీరు మీ జీవితాన్ని, మీ బండిని, మీ ఆరోగ్యాన్ని పణంగా పెడితే రూ. 768. అది కూడా దాదాపు 240 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అది కూడా 60 మైలేజ్ ఇచ్చే బండయితేనే మీకు రూ. 768 వస్తుంది. సో, చూసారుగా ర్యాపిడో రైడర్స్‌ని ఏ విధంగా మోసం చేస్తుందో. ఒక రోజు మొత్తం దాదాపు 240 కిలోమీటర్లు ఒక మనిషి ఒక బండి మీద నాన్ స్టాప్ అని కాదు. 240 కిలోమీటర్లు ఒక మనిషి ప్రతిరోజు ట్రావెల్ చేస్తే ఆడి వెన్నుపూస పోద్ది. నెక్స్ట్ బండి దేనికి పనికి రాకుండా పోద్ది. మహా అయితే ఒక 6 నెలల్లో. అంటే కనీసం ప్రతి వారం ఇంజిన్ మార్చాలండి. ఇంజిన్ ఎంతవుతుంది? బండి మెయింటెనెన్స్ ఎంతవుతుంది? నీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? నీ ఆరోగ్యం నీకిప్పుడు ఓకే. ఒక యంగ్‌గా ఉండొచ్చు. లేదంటే ఒక ఏజ్‌లో ఉండొచ్చు. కొన్ని రోజులకి ఎందుకు పనికి రాకుండా పోతాం. బండితో పాటు నీ జీవితం, నీ ఆరోగ్యం కూడా సంకనాకిపోతది. కొంతమందేంటంటే ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఏమంటున్నారంటే, ఏదో ఒక పని చేస్తున్నాం కదా! ఖాళీగా ఉండకుండా. ఎంతో కొంత సంపాదిస్తున్నాం కదా! అంటున్నారు. కానీ అదే చాలా పెద్ద తప్పు. ఒక పని ఈరోజు మనకి ఒక రేపు పనికొచ్చే పని కోసం ఈరోజు మనం తక్కువ డబ్బులు తీసుకున్నా పర్లేదు. ఈరోజు నీకు ఆ పని నేర్చుకోవడం వల్ల రూ. 10 వస్తుందనుకోండి నేర్చుకోండి. ఆ పని మొత్తంగా నేర్చుకోండి. ఈ ప్లంబింగ్ అనో, పెయింటింగ్ అనో ఏదో ఒకటి. ఏదో ఒక స్కిల్ నీ చేతిలో ఉంటే అది భవిష్యత్తులో ఈరోజు నువ్వు ఆ పని నేర్చుకునేటప్పుడు నీకు రూ. 10 రావచ్చు. కానీ నువ్వు ఆ స్కిల్‌లో నువ్వు ఆరితేరిపోతే ఆ స్కిల్ నీ చేతిలో ఉంటే నువ్వు వేరే వాడిని డిమాండ్ చేయొచ్చు. సో, నాకెంత ఇస్తే నేను వస్తాను. ఇప్పుడు మినిమమ్ ఒక కార్పెంటర్‌కైనా సరే, ఈవెన్ పెయింటింగ్ చేసుకున్న వాళ్ళకైనా సరే, ఇక పీఓపీ సీలింగ్‌లు చేసే వాళ్ళకైనా సరే, ఒక రోజుకి అంటే వాళ్ళు చేసే పని కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఫిజికల్‌గా కష్టంగానే ఉంటది. చాలా వరకు ఫిజికల్‌గా కష్టంగా ఉన్నా సరే, ఈ రేంజ్‌లో అయితే మోసం చేయరు కంపెనీ వాళ్ళు. తక్కువలో తక్కువ. ఏ మేస్త్రి అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకి మంచి స్కిల్ ఉంటే మాత్రం రూ. 1000 పక్కాగా ఇస్తున్నారు ఈ రోజుల్లో. కానీ కొంతమందేంటంటే, ఆ! ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఎక్కడ నిజమే లేవు ఉద్యోగాలు ఏవి లేవు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ ర్యాపిడో వోళ్ళి, ఆ యాప్ వోళ్ళి పోషించడం తప్ప, నువ్వు నీ కుటుంబానికి గాని, నీకు గాని చేసుకున్న మంచయితే ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎంతో కొంత ఖర్చులకొస్తున్నాయి. మొబైల్ రీచార్జ్‌లకొస్తున్నాయి. లేదంటే ఇంట్లో దేనికో వెళ్ళిపోతుంది. కానీ ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు లేదంటే ఒక 3 సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తేంటి? 3 సంవత్సరాలు ఏదో ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వు చేసిన డిగ్రీకో, లేదంటే ఇంటర్మీడియేట్‌కో, లేదా చేసిన ఒక ఐటీఐకో ఎక్కడో ఏదో ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వేం చెప్తావు వాడికి? ఇన్ని రోజులు నువ్వేం చేసావు అని అడుగుతాడు ఒకే క్వెషన్. డిగ్రీ అయిన తర్వాత, లేదంటే ఐటీఐ అయిన తర్వాత, లేదంటే ఇంటర్ అయిన తర్వాత, లేదంటే బీటెక్ అయిన తర్వాత నువ్వు ఏం చేసావు అని అడుగుతావా? ఒక బైక్ రైడర్‌గా చేశానని చెప్తావా? లేదంటే ఒక డెలివరీ బాయ్‌గా చేశానని చెప్తావా? ఇలాంటివి కాదు. నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వు చేసుకున్న స్కిల్ మీదే లేదంటే నేను చదువుకున్న చదువు మీద ఉద్యోగం రాలేదు. ఓకే. పక్కన పెట్టేయి. కానీ ఏదో ఒక స్కిల్ సంపాదించుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేయాల్సొస్తుందంటే, నేను కూడా గతంలో ఇలాంటివి చేసే చాలా వరకు ఆల్‌మోస్ట్ ఇంక నాకర్థమైపోయింది. ఇంక మనం ఇదే చేసుకుంటూ పోతే జీవితం ఇంక 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 వ్యర్థం. ఇంక ఆరోగ్యం పనికి రాకుండా పోతుంది. ఇంక నా టైం పోతుంది అని చెప్పి వాటి నుంచి బయటకొచ్చి, ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఒక మంచిగా ఒక ఒక మినిమమ్ సాలరీతో గెట్ అవుతున్నాను. కానీ ఇప్పటికి కూడా నేను అక్కడే ఉండుంటే, ఇప్పటికే నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఉండి, ఇప్పటికి నాకు ఇంక నా జీవితం లేకుండా పోదును. ఆ విషయం అందుకోసమే అలాంటి వాళ్ళ కోసం నాలాగా ఎవరైతే గతంలో ఎలాంటి తప్పులు చేశారో, అలాంటి వాళ్ళు చేయకుండా ఉండడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నాం. కానీ కొంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారంటే, మీకేంటి ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టున్నారు, బానే చెప్తారు ఇవన్నీ అని. కానీ నేనేం పెద్ద ఉద్యోగం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. నేను కూడా గతంలో మీలాగే ఇలాంటి పనులు చేసే, అవన్నీ కళ్ళు తెరుచుకొనే ఎన్నో దెబ్బలు తినే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. సో, దయచేసి నా మాట విని ఒక
నాకు నిజంగా చేతులు జోడించి చెప్పాలనిపిస్తుంది. దయచేసి ఆన్‌లైన్ డెలివరీ గాని, ఆన్‌లైన్ బైక్ టాక్సీ గాని వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. వీలుంటే ఇంటి దగ్గర కూర్చొని ఉన్నా పర్వాలేదు గానీ, వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇంకా కావాలనుకుంటే ఒక రైతు కూలీగానో, ఇంకా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక గోతులు తవ్వుకున్నా సరే చాలా వరకు పర్వాలేదు. ఎందుకంటే కనీసం స్కిల్లొస్తుంది. ఆ గొయ్యి ఎలా తవ్వాలి ఏంటని. కొంతమంది అనుకోవచ్చు గొయ్యి తవ్వడం చాలా సింపుల్ అని. కానీ దూల తీరిపోద్ది. వాడికి కూడా ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటది. కానీ ఈ బైక్ టాక్సీ ఈట్లి వల్ల నిజంగా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఒక పీఎఫ్ గాని, ఒక ఈఎస్ఐ గాని ఏదో బైక్ టాక్సీ యాక్సిడెంట్ అయితే లేదంటే, లేదంటే మనకేదో ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాడు వాడు. లేదంటే ఆ కంపెనీ వాడు ఎవడో మనకి ఏదో చేసేస్తాడనుకోవడం అది చాలా వరకు తప్పు. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే దూల తీరిపోద్ది. మామూలుగా మాత్రం క్లెయిమ్ కాదు. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. అందుకోసమే దయచేసి ఏదో ఒక స్కిల్ నేర్చుకునే వర్క్‌లోనే నేర్చుకోండి. ఇదే మనం పెద్ద పెద్ద ఎంటెక్‌లు చదివేయాలి లేదా ఎంబీఏలు చదివేయాలని చెప్పట్లేదు. యెస్, మనకు చదువు అచ్చు రావట్లేదు. సో, ఈ ర్యాపిడోనో, జొమాటోనో ఏదో చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ దానికంటే బదులుగా ఒక కార్పెంటర్ గానో, ఒక పెయింటర్ గానో, ఒక ప్లంబింగ్ వర్కర్ గానో, లేదంటే ఒక ఏసీ మెకానిక్ గానో, ఒక ఎలక్ట్రీషియన్ గానో, ఒక టీవీ మెకానిక్ గానో, ఏదో ఒక విధంగా ఒక మొబైల్ మెకానిక్ గానో, ఏదో ఒక విధంగా మొబైల్ రిపేరింగ్ కూడా మనకి యూట్యూబ్‌లో చాలా క్లియర్‌గా చెప్తున్నారు క్లాసులు. సో, అవైనా సరే జాయిన్ అయ్యి మీ జీవితాలను కాపాడుకోండి.